మస్తీ 4 ఇట్స్ అన్ అడల్ట్ కామెడీ మూవీ. ఇది స్ట్రిక్ట్లీ 18+ మూవీ అండి. డెఫినెట్లీ ఫ్యామిలీ వాచ్ అయితే కాదు. ఈ మూవీ చూస్తున్నంతసేపు నేనైతే ఎందుకు వచ్చారా బాబు అసలు ఈ మూవీకి అన్న ఫీలింగ్లోనే ఉన్నా. వన్ లైన్లో ఈ మూవీ గురించి చెప్పాలి అంటే ఇట్స్ ఎ బిగ్గెస్ట్ పీస్ ఆఫ్ డాగ్ షిట్. నా వరకు ఇది ఏక్దమ్ థర్డ్ క్లాస్ బోకల మూవీ అండి. నాకు అడల్ట్ కామెడీ మూవీస్ అంటే ఇష్టమే, అలా అని ఏవో 18+ డైలాగ్స్ అండ్ సీన్స్తో మూవీని నింపేసామన్నట్టుంటే నా వల్ల కాదు. రైటింగ్స్ అండ్ ప్రెజెంటేషన్ కూడా బాగుండాలి. పోనీ ఆ డైలాగ్స్ అండ్ సీన్స్లో ఏమైనా క్రియేటివిటీని యూజ్ చేశారా అంటే లేదు. ఇన్స్టా రీల్స్లో ఉండాల్సిన కంటెంట్ని మూవీలో పెట్టేశారు. నాకు తెలుసు ఇదొక బ్రెయిన్లెస్ అడల్ట్ కామెడీ మూవీ అని, బట్ అట్లీస్ట్ మూవీ తీసేటప్పుడు ఆ డైరెక్టర్ కొంచెం బ్రెయిన్ యూజ్ చేసి క్రింజ్ అండ్ అడల్ట్ కంటెంట్తో పాటు ఎంటర్టైనింగ్ సీన్స్ని కూడా యాడ్ చేసి ఉంటే బాగుండేది. దీనమ్మా ఎంత చూసినా ఎక్కడ ఒక్క సీన్లో కూడా నాకు మినిమం నవ్వు రాలేదు. అసలు ఆ డైరెక్టర్ ఏమి చెప్పి ప్రొడ్యూసర్స్ అండ్ యాక్టర్స్ని ఒప్పించాడో ఏంటో. నేనైతే మూవీ ఎప్పుడైపోతారా బాబు అని వెయిట్ చేశా. మధ్యలో వచ్చేయచ్చు, బట్ మేబీ క్లైమాక్స్ బాగుంటుందేమో, క్లైమాక్స్లో అయినా కాస్త నవ్వుతానేమో అన్న హోప్తోనే ఉన్నా. కానీ ఈ మూవీ నా హోప్స్ మీద హార్పిక్ వేసింది ఏకంగా. బేసికలీ నాకు ఒక మూవీ నచ్చకపోతే నీరసం వస్తుంది, బట్ ఈ మూవీ చూస్తున్నప్పుడు చిరాకేసింది. ఒకటి వర్స్ట్ మూవీ ఉంటుంది, ఆ తర్వాత గలీజ్ మూవీ ఉంటుంది. అంతకంటే దారుణంగా ఏమైనా ఉంది అంటే అది మస్తీ 4. సో దాట్స్ ఆల్ ఐ హ్యావ్ అండి. నా వరకు ఇదొక వేస్ట్ మూవీ అండి. ఒకవేళ మీ దరిద్రం కొద్దీ మీరు ఈ మూవీని చూసి ఉంటే మీ ఒపీనియన్ని ప్లీజ్ డూ కమెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్.